నమస్తే. గరికపాటి గారు. సో, ఈయన పేరు రాంగానే మనకు అర్థమైపోతది. అంటే ఏదో ఒక వివాదం మీద వ్యాఖ్యలు చేసుంటారు. ఏదో ఒక వివాదం ఉండే ఉంటుంది అని. సో, మనం గతంలో చూసుకుంటే కోడిగుడ్డు ఇష్యూ చూసాం. అలాగే మూవీస్‌కి సంబంధించి కూడా పాన్ ఇండియా స్టార్స్ మీద 'పుష్ప' మూవీ మీద కూడా, అలాగే 'చిరంజీవి అలయ్ బలయ్' ప్రోగ్రామ్‌కి సంబంధించి ఇలా రకరకాల ఇష్యూస్ మీద గరికపాటి గారు స్పందించడం చూసాం. సో, ఇప్పుడు కూడా తాజాగా వచ్చిన ఒక మూవీ మీద ఆయన స్పందించారు. ఎలాంటి వ్యాఖ్యలు చేశారసలు? సో, అది 'ఇడుపు కాగితం' మూవీ. ఆయన ఏమన్నారు? ఇప్పుడు ఎలాంటి దుమారం రేగుతోంది ఇది? ఇదైతే మనం మాట్లాడదాం సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారితో. నమస్తే సార్. నమస్తే. జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుంచి ఉపశమనం శాస్త్రీ బామ్. జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుండి ఉపశమనం శాస్త్రీ బామ్ ఇప్పుడు ₹5 ప్యాక్ లో కూడా. గరికపాటి గారు అంటేనే కాంట్రవర్సీ కామెంట్స్ ఉంటూ ఉంటాయి. సో, మీరేమంటారు? అంటే అసలు 'ఇడుపు కాగితం' అంటే ఏంటి? దానికి సంబంధించి ఆయన ఎలాంటి కామెంట్స్ చేశారంట? ఇడుపు కాగితం వివాదం గత 3-4 రోజుల నుంచి 2 తెలుగు రాష్ట్రాల్లో అంటే ముఖ్యంగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున దుమారం రేపుతుంది. ఈ ఇడుపు కాగితం అనేది ఒక సినిమా టైటిల్. దాన్ని బన్నీవాసు, సుకుమార్ రైటింగ్స్ వీళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారు. ప్రియదర్శి అనే అబ్బాయి హీరోగా చేస్తున్నాడు. అవును. నాగదుర్గ అనే కొత్త అమ్మాయి. ఆ అమ్మాయి ఆల్రెడీ యూట్యూబ్ సెన్సేషన్ పాటల్లో అన్నిట్లో ఉంది. ఆమె మొదటిసారిగా హీరోయిన్ గా తీసుకున్నారు. సో దీనికి తెలంగాణ ప్రొడ్యూసర్ కూడా ఉన్నారు. సో ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేశారు. టైటిల్ ఇంకా షూటింగ్ కూడా మొదలు పెట్టలేదు. టైటిల్ అనౌన్స్ చేసి షూటింగ్ స్టార్ట్ అవుతుంది త్వరలో అని చెప్పారు. అది అందరిని అట్రాక్ట్ చేసింది. బైక్ లో వెళ్ళడం, అక్కడ కళ్ళు సీసా పెట్టుకోవడం వెనకాల ఇవన్నీ ఉన్నాయి. ఇడుపు కాగితం అని టైటిల్ పెట్టారు. ఇడుపు కాగితం అంటే ఏంటి అనేది అందరికి కూడా ఒక అట్రాక్ట్ చేసి తెలియకపోయినా, నాకు కూడా ఇడుపు కాగితం అంటే తెలీదు, టైటిల్ తెలీదు, అర్థం ఏంటని తెలియకుండా ఉండడం వల్ల మనం ఆలోచిస్తాం కదా, అసలు అడుగుతాం కదా. అలాగే నేను కూడా దానికి క్యూరియాసిటీగా చూసాను, తెలుసుకున్నాను. మామూలుగా మనకి అన్ని పదాలు తెలియదు. ఇప్పుడు మా చిత్తూరు జిల్లా తీసుకోండి, మా ఏరియా చిత్తూరు లాంగ్వేజ్ అసలే చాలా తెలియదు కదా. పుష్పాల వాడు టిపికల్ గా ఉంటది అసలు. చిత్తూరులోనే చెప్తున్నా, చిత్తూరులోని వేరియేషన్స్. మాదేమో తమిళనాడు దగ్గర, మా వైపు ఏమో కర్ణాటక దగ్గర. వాళ్ళ లాంగ్వేజ్ వేరుగా ఉంటది, మా లాంగ్వేజ్ వేరు. మేమిద్దరం అప్పుడప్పుడు ఒకరి లాంగ్వేజ్ ఒకరిని ఎగతాలు చేసుకుంటాం. ఇదో పనికిమాలిన భాష అని, నేను మీది పనికిమాలిన భాష అని ఇలాగా మామూలుగా ఒక మనం కల్చరల్ గా ఏంటంటే ఒకరి భాషను ఒకరు ఎగతాలు చేసుకోవడం, జోకులు వేసుకోవడం, వేటకారాలు చేయడం ఇది కామన్ గా జరుగుతుంది. అంత మాత్రాన ఏమి దురహంకారమో ఇంకోటో కాదు, ఎక్కువేముండదు. సరదాగా మనం మీ భాష ఇదేం భాష, పనికిమాలిన భాష అని నేనంటాను, నీ భాష కంటే చెత్త ఏం కాదులే అని వాళ్ళు అంటారు. ఇలాగ ఫ్రెండ్స్ కూడా మనం మాట్లాడుకుంటాం. ఎందుకంటే ఒకే ఏరియాలో కూడా డిఫరెంట్ డైలెక్ట్స్ ఉంటాయి. అది చెప్పడానికి నేను చెప్తున్నా. చిత్తూరు జిల్లా ఒకటే జిల్లా అయినా తమిళనాడు బార్డర్ లో ఉన్నప్పుడు తమిళ ఇన్ఫ్లుయెన్స్ తో మా భాష మిక్స్ అయిపోయి ఉంటుంది. నాకు అంత ఇన్ఫ్లుయెన్స్ లేదు, నేను కరప్ట్ అయిపోయాను బయటకు వచ్చి. కానీ మా ఊరికి వెళ్ళినా, లేకపోతే మా సిస్టర్ వాళ్ళు తిరుపతిలో ఉంటారు, వాళ్ళకి వెళ్ళినా ఇప్పటికీ ఆ తమిళ్ మిక్స్ చేసిన భాష ఉంటది. సో అది కొత్త వాళ్ళు వచ్చినప్పుడు, ఇప్పుడు వాళ్ళు ఫ్రూట్ ఏదో పెడతారని మా ఫ్రెండ్ని తీసుకెళ్ళాను. ఆ మధ్య వాళ్ళు మామూలుగా ఏంటంటే, మీరు యాపిల్ పెట్టి యాపిల్ తీసుకోండి అంటాం కదా, వాళ్ళు యాపిల్ ఎత్తుకోండి అన్నారు. ఎత్తుకోండి అంటే ఇతనికి అర్థం కాదు, ఎత్తుకోమంటారు ఏంటి ఇది అంటే తీసుకోమని. సో ఇది భాషల్లో ఉండే వేరియేషన్స్, అందుకనే బీటీ ఉంటది. లేకపోతే అందరూ ఒకే రకం మాట్లాడితే బోరింగ్ గా ఉంటది కదా. సో మనకు అందుకనే డిఫరెంట్ డైలెక్టిక్స్ వస్తున్న సినిమాలు కూడా హిట్ అవుతున్నాయి. అంతకుముందు సాహిత్యంలో కూడా ఎప్పటి నుంచో డిఫరెంట్ డైలెక్ట్స్ లిటరేచర్ వచ్చింది. అయితే దీంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అదేంటంటే, ఇప్పుడు కంప్లీట్ గా చిత్తూరు భాషలో రాసిన నామిని సుబ్రహ్మణ్యుడు రాశాడు. అది శ్రీకాకుళంలో ఉండే వాళ్ళకి చాలా పదాలు అర్థం కావు లాంగ్వేజ్. నేను ఎలా చదవాలి ఈ కథని అని మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. అట్లాగే ఇక్కడ అల్లం రాజయ్య లాంటి రైటర్స్ రాసిన తెలంగాణ పదాలు చిత్తూరులో ఉండేవాడికో, లేకపోతే గోదావరి జిల్లాలో ఉండేవాళ్ళకో అర్థం కావు.
అవును. అప్పుడు ఏం చేయాలి, అర్థం వెతుక్కోవాలి. ఇప్పుడు మనం ఇంగ్లీష్ తెలుసుకోవాలంతే. తెలుసుకోవాలి భాషే కదా. కదా. భాష కాబట్టి తెలుసుకోవాలి. ఇప్పుడు ఇంగ్లీష్ లో అన్ని తెలిసే మనం చదువుతున్నామా? అవును. ఇంగ్లీష్ తెలియనప్పుడు డిక్షనరీలు చూస్తున్నాం కదా. కాకపోతే ఏంటంటే వీటికి డిక్షనరీలు కూడా లేవు, అదొక అవును. ప్రాబ్లం. అవును. తెలుసుకోవాలని ఎలా తెలుసుకోవాలి? తెలుగుకున్నదే ఒక డిక్షనరీ. ఇప్పుడు కొంతవరకు పర్వాలేదు. ఆన్లైన్ లో ఇడుపు కాగితం అని కొడితే వస్తుంది. నేను ఎవరిని అడగకుండానే ఇడుపు కాగితం అని కొడితే నాకు మీనింగ్ ఏంటని కొడితే వచ్చేసింది. నేను ఎక్కువగా ఇప్పుడు ఆన్లైన్ వాడతా కాబట్టి ఏ పదం తెలియకపోయినా దానిలో Search. కొడతాము, వాడుతున్నాం. సో అలాగా వచ్చింది. లేదు ఇప్పుడు చాట్ జీపీటీలో కడిగినా వాడు డీటెయిల్ గా ఇచ్చేస్తాడు మొత్తం. కాబట్టి ఇవాళ తెలుసుకోవడం పెద్ద విషయం కాదు, ఇది మామూలుగా కాంటెక్స్ట్. అయితే ఇడుపు కాగితం వల్ల ఏమైందంటే ఎవడో ఆంధ్రాకు చెందిన ఒక అబ్బాయి అయ్యప్ప చౌదరి అనేవాడు ఇది ఆంధ్రాలో డబ్బింగ్ ఇస్తారా, డబ్బింగ్ లో రిలీజ్ చేస్తారా అని వెటకారంగా పెట్టాడు ఇడుపు కాగితం. దానికి ఇక్కడ వాళ్ళకి కోపం వచ్చింది. అంటే ఆల్రెడీ ఆంధ్ర తెలంగాణ గొడవలు కాంటెక్స్ట్ నడుస్తుంది ప్రజెంట్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ రావడం, మీ అబ్బ జాగీర్ అనడం, అవును మా అబ్బ జాగీర్ అని వీళ్ళు అనడం. అబ్బ జాగిరి అనడం ఏంటి, అమ్మ జాగిరి కాదా అని మళ్ళీ ఫెమినిస్టులు దాంట్లో రావడం. సో ఇలాగా రకరకాలుగా జరుగుతుంది. టైం పాస్ బాగా చేస్తున్నారు జనాలు. సో అంటే తెలంగాణ సెంటిమెంట్ 14 ఏళ్ళ అయినా కూడా ఇంకా పోలేదు అనే దానికి లేటెస్ట్ ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ ఇష్యూ అప్పుడు, అంటే ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇష్యూతో వచ్చింది. ఈ కాంటెక్స్ట్ లో ఇప్పుడు ఈ సినిమా మీద అలాగా మామూలుగా అయితే ఆ వెటకారం తప్పేం కాదు. ఇందాక నేను చెప్పినట్టుగా ఒకే ఇంట్లో కూడా మనం చాలా మంది మన ఎవరు అంటున్నారు తెలంగాణ ఉద్యమకారులు చాలా మంది వాళ్ళ భార్యలు ఆంధ్ర వాళ్ళే అని. కాబట్టి వాళ్ళు లోపల సరదాగానే మాట్లాడుకుంటారు. కాబట్టి భాషల వైవిధ్యాన్ని సరదాగా వెటకారం చేసుకోవడం తప్పు కాదు. అంటే ఇంటెన్షన్ ఇంపార్టెంట్. ఆ అబ్బాయి ఇంటెన్షన్ సరదాగా జోకేసినా ఆ అబ్బాయి ఇంటెన్షన్ ఎలాగున్నా కూడా జనాలకి ఎలా అర్థమవుతుంది, ఆ అబ్బాయి వేసిన ఇది హర్టింగ్ గా అనిపిస్తుంది. అంటే నువ్వు తెలంగాణను హర్ట్ చేయడం కోసమే ఇలా మాట్లాడుతున్నావు అని ఇది అనిపిస్తుంది. దానికి బదులుగా అబ్బాయి నాకు ఇడుపు కాగితం టైటిల్ బాగుంది, పోస్టర్ బాగుంది, కానీ నాకు ఇడుపు కాగితం ఏంటో అర్థం కాలేదు అని పెట్టున్నాడు అనుకో, ఎవరు కూడా అబ్బాయిని ఏమి అనేవాళ్ళు కాదు. ఇడుపు కాగితం అంటే ఇది బాబు అని చెప్పుండేవాడు. అతను అది కాకుండా డబ్బింగ్ చేస్తారని వెటకారం అంటే ఖచ్చితంగా వీళ్ళని హర్ట్ చేయాలనే ఉద్దేశంతోనే అతను పెట్టాడు. ఉద్దేశం ఇంపార్టెంట్. అదే ఇప్పుడు నేను నా ఫ్రెండ్స్ ఉన్నారు తెలంగాణలో, కొన్ని పదాలు తెలియనప్పుడు అడుగుతాను నేను, వాళ్ళు వివరించి చెప్తారు. లేదా వాళ్ళు మన పదాలు ఏమన్నా తమిళ ఈ పదం, నన్ను చాలా మంది తమిళ టైటిల్స్ గురించి మెసేజ్ పెడతారు, సార్ ఈ టైటిల్ మీనింగ్ ఏంటి సార్ అని. నిన్న కూడా ఒక దగ్గరికి పోతే పుదియ వార్పుగల్ అంటే మీనింగ్ ఏంటని అడిగారు, ఎందుకంటే భాగ్యరాజ గురించి చెప్పినప్పుడు. సో అలాగా అడుగుతుంది. మనకు తెలియని పదాలు తెలుసుకోవడం తప్పు కాదు. అట్లాగే మన క్లోజ్ గా ఉన్నప్పుడు జోకులు వేసుకోవడం కూడా తప్పు కాదు, ఇంటెన్షన్ బ్యాడ్ గానంత. సో ఇక్కడ ఇంటెన్షన్ ఇంపార్టెంట్ అండి. ఎందుకు ఈ గొడవ స్టార్ట్ అయిందంటే అతను వెటకారం ఇంపార్టెంట్ కాదు, వెటకారాన్ని తెలంగాణ ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు. మేము తెలంగాణ ఫ్రెండ్స్ నాకు చాలా మంది ఉన్నారు, మేము వాళ్ళ మీద జోకులు వేస్తాం, వాళ్ళు మా మీద చేస్తారు, అదేం ప్రాబ్లం కాదు. ఇక్కడ ప్రాబ్లం ఇంటెన్షన్. నువ్వు తెలంగాణ ప్రజల్ని అవమానించాలనే ఇంటెన్షన్తో ఈ మాట చెప్పావా, లేకపోతే ఫ్రెండ్లీగా సరదాగా జోకేసావా? సరదాగా జోకేస్తే ఎవరేమి సీరియస్గా తీసుకోరు, కానీ అతను సరదాగా ఇలా వీళ్ళని గొచ్చాలని గిల్లాలని కొరకాలని వేసిన ఇది, దాంతో వీళ్ళు హర్ట్ అయ్యారు. ఇప్పుడు వాళ్ళేమంటున్నారు, వాడెవడో పనికి మాలినోడు కామెంట్ చేస్తే మీరు ఆంధ్ర వాళ్ళందరినీ తిడతా ఉన్నారు ఎందుకు అని వాళ్ళు హర్ట్ అవుతున్నారు. నువ్వు వాడిని వెదవను తప్పులేదు, మీరు ఆంధ్ర వాళ్ళ దురహంకారం, ఆంధ్ర ఇందుకెర మమ్మల్ని కొట్టేది లేకపోతే ఇందుకెర మమ్మల్ని తరిమేస్తుండేది, ఇలాగంతా మీరెందుకు మాట్లాడుతున్నారు అంటే ఇక్కడ ఏంటంటే ఒక ప్రాంతం కానీ కులం కానీ అణచివేతకి తరతరాలకు గురైనప్పుడు వాళ్ళు కొలిచినట్టుగా వాళ్ళ ఆగ్రహాన్ని నువ్వు అనుకున్న కొలతల్లో ఆగ్రహాన్ని వ్యక్తం చేయరు, ఎక్స్ట్రా ఉంటది, దాన్ని భరించాలి మరి అంటే. కాబట్టి తప్ప అంతేగాని నువ్వు ఒక్కడినే నన్ను అనొద్దు అంటే రియాక్షన్ అనేది అదే, ఆ రియాక్షన్ అనేది మెజర్డ్ గా ఉండదు, కొలతల్లో ఉండదు అని చెప్తున్నా. ఆ రియాక్షన్ అనేది అబ్నార్మల్ గా కూడా ఉంటది. ఎందుకు అలా ఉందనేది ఆలోచించడం అవసరం. కాబట్టి కావాలని తెలంగాణ సెంటిమెంట్ హర్ట్ చేయడం, తెలంగాణ భాషని ఎగతాళి చేయడం, నీ బ్యాడ్ ఇంటెన్షన్తో చేయడం అనేది రాంగ్. వివిధ భాషలు ఉంటాయి,
ఇది కాంటెక్స్ట్. అయితే ఇప్పుడు గరికపాటి ఈ ఇడుపు కాగితం వివాదంలోకి ఎంటర్ అయ్యాడని ఒక వార్త వస్తుంది. అవును. ఆ వీడియో నేను చూశాను. నిజానికి గరికపాటికి ఇడుపు కాగితం వివాదానికి సంబంధం లేదు. ఆయన ఎక్కడ ఇడుపు కాగితం గురించి మాట్లాడలేదు. ఆయన ఏం మాట్లాడాడంటే, ఆయన ఎక్కడో చెప్తూ ఉంటే ఒక వ్యక్తి అడిగాడు, సార్ తానా ఆట అనుకుంటా, అక్కడ అమెరికాలో ఉండే అసోసియేషన్లో భోజనం పోయిండ్రి ఇలాగ మాట్లాడుతున్నారు సార్, దీన్ని ఎలాగా అర్థం చేసుకోవాలి వ్యాకరణం రీత్యా అంటే ఆయన ఏం చెప్పాడంటే గరికపాటి, తెలంగాణ భాష వ్యాకరణానికి చాలా దగ్గరగా ఉంటుంది, గ్రాంధిక భాషకి చాలా దగ్గరగా ఉంటుంది. నిజానికి ఆంధ్ర కోస్తా భాష దూరం అయిపోయింది. అది ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ రావడం వల్ల అది కరప్ట్ అయిపోయింది. తెలంగాణలో ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ లేదు కాబట్టి ఇక్కడ ఉండే భాష ఇంకా భాష తెలుగు భాష ఉంది, ఇది వ్యాకరణానికి దగ్గరగా ఉంది, మంచి భాష అనేది ఆయన సపోర్ట్ చేస్తూ తెలంగాణ భాషని గొప్పగా చెప్పాడు. దాన్ని ఇప్పుడు అంటే మీ గరికపాటే తెలంగాణ భాషని ఎంత గొప్పగా చెప్పాడు చూడండి అన్నట్టుగా తెలంగాణ వాళ్ళు ఈ వీడియోని వైరల్ చేస్తున్నారు. తలైతే తోకైతే అది అంతేగాని ఇడుపు కాగితానికి దానికి సంబంధం లేదు. సో ఇప్పుడు ఆంధ్రాలో కూడా చాలా మంది ఇడుపు కాగితాన్ని సపోర్ట్ చేస్తూ బాగుంది. ఇది ఇడుపు కాగితం అంటే ఏంటి, విడాకుల పత్రం. అంటే మామూలుగా ఇద్దరు కలిసి మేమిద్దరం విడాకులు తీసుకుంటున్నాము, విడుపు విడిపోవడం, అక్కడ నుంచే అది విడి దగ్గర నుంచి అదే ప్రకృతి వికృతి అండి. విడుపు అలాగా విడిపోవడం నుంచి ఈడుపు అనేది వచ్చింది. నిజానికి అది విడాకులకి అక్యురేట్ గా ఉంది తెలిసినాక, మనకి మీనింగ్ తెలిసినాక, అరే విడాకులు అనే దానికంటే కూడా ఆకులు విడిపోవడం లాగా ఉంది అది. ఇదేమో ఇడుపు, కాగితం అంటే రాసుకోవడం, కాబట్టి ఇది అక్యురేట్ గా ఉంది నిజానికి. అంటే డైవర్స్ పేపర్స్ అండి. డైవర్స్ పేపర్స్ కి తెలుగులో డైవర్స్ పేపర్ అని ఇంగ్లీష్ లో అంటాం కదా, అలాగే డైవర్స్ పేపర్స్ కి తెలుగులో ఇడుపు కాగితం అక్యురేట్ గా ఉంది ఏ రకంగా చూసినా. రెండోది టైటిల్ గానీ ఆ పోస్టర్ గానీ బ్రహ్మాండంగా ఉంది. దీనివల్ల ఫైనల్ గా సినిమాకి వెళ్ళిపోతుంది. మళ్ళీ ఇక్కడ కూడా అది తెలంగాణ సినిమా ఎలా అవుతుందిరా, దాని ప్రొడ్యూసర్లు అంతా ఆంధ్ర వాడు, అతను సుకుమార్ ఆంధ్ర వాడు, బన్నివాస్ ఆంధ్ర వాడు అని మళ్ళీ తీస్తున్నారు. కాబట్టి ఇది ఏంటంటే తెలంగాణ సినిమానా కాదా అనేది ఇంపార్టెంట్ కాదు, తెలంగాణ టైటిల్ అది. భాష తెలంగాణ భాష మీద మీరు దాడి చేస్తున్నారు లేదా అది ఇంపార్టెంట్. కాబట్టి కాంటెక్స్ట్, పరిస్థితులు, ఇంటెన్షను ఇవి ఇంపార్టెంట్. అవి దృష్టిలో పెట్టుకొని మనం చర్చించాలి తప్ప విడిగా చర్చించే లాభం లేదు. ఏది కూడా గాల్లో ఉండవు, అన్నీ కూడా దానికి ఒక కాంటెక్స్ట్, ఒక హిస్టరీ, ఒక నేపథ్యం ఇవన్నీ ఉంటాయి. కాబట్టి తెలంగాణ నుంచి వచ్చిన టైటిల్ని నీకు తెలియకపోతే తెలుసుకోవడం ఒక నిమిషం పని, గూగుల్లో కొడితే వస్తుంది. దానికి ఇలాగ పెట్టడం, వీళ్ళ భాషని కించపరుస్తూ మాట్లాడడం ఇది కరెక్ట్ కాదు. అట్లాగే గరికపాటికి ఇడుపు కాగితానికి ఎటువంటి సంబంధం లేదు. జస్ట్ వివరణ ఇచ్చారు అంతే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. జలుబు, తలనొప్పి, నడుము నొప్పి, మోకాళ్ల నొప్పులు లాంటి లక్షణాల నుండి ఉపశమనానికి శాస్త్రి బామ్, ట్రస్టెడ్ బై మిలియన్స్ సిన్స్ 1992.